సద్గురుదేవుల యొక్క బోధ అపారమైందండి. ఆపాదించుకుంటే మన్నీ మనవే, అర్థం చేసుకుంటే అన్ని పరమాత్మయే. ఆత్మ జ్ఞానము అంటే ఈ నిశిత దృష్టి మీద ఉన్న ద్రష్ట దృశ్యము కూడా ఎరుకకి దూరంగా లేదు. ఎరుకలో ఒక భాగమే ఉన్నాయి. అంతా కలిపి ఆత్మ అన్నారు. ఇట్లా ఈ నిశితంగా చూసే విధానానికి విచారము అన్నారు. నిశితంగా చూసిన తర్వాత వచ్చిన అవగాహనని జ్ఞానము అన్నారు. కర్మ ప్రారంభం అనుకున్నా 1% ఉంటుంది, 99 మనం పెట్టుకున్నది. లవలేశమే భూమి అయితే నీ ఆస్తి ఎంత, నీ భూమి ఎంత, నీ ఇల్లు ఎంత, నీ రాకిలు ఎంత, నువ్వెంత? ఈ ఆశ మమకారం ఒక్కటి ఏం చేస్తుంది అంటే తెలియకుండానే 99% పనులు మనం పెట్టుకున్నవే. ఇదంతా నాకు నేను ఉన్నాయి కదా, చేయాలి కదా, నా బాధ్యత కదా అంటాం.